బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో సీఎం వర్సెస్ డిప్యూటీ సీఎం కోల్డ్ వార్ నడుస్తుందా? వరుసగా వస్తున్న కథనాలపై డిప్యూటీ సీఎం అలాగే సీఎం ఇద్దరు స్పందించారు. మీడియా కథనాలపైన వారు స్పందించిన తీరు చూస్తూ ఉంటే నిజంగానే వారి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్టు చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. ఎన్టీవీలో వచ్చిన కథనం వెనకాల బట్టి విక్రమార్క గారు ఉన్నారు అన్నట్టు చాలా నిక్కచ్చిగా ఏబిఎన్ రాధాకృష్ణ తన తొలి కొత్త పలుకులో రాసుకొచ్చారు. ఆ కొత్త పలుకులో రాసిన దానిపైన డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క గారు స్పందించారు, ఆగ్రహించారు. దాని వెనకాల ఎవరెవరు ఉన్నారో తెలుసు అన్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు ఆయనకు రేవంత్ రెడ్డి గారిపైన, చంద్రబాబు నాయుడు గారిపైన ప్రేమ ఉండొచ్చు, వారి మీద ప్రేమ చూపించుకోవడానికి ఇతరుల మీద బురద చల్లడం ఎందుకు అన్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. ఆయనకు నా మీద అంటే మల్లు బట్టి విక్రమార్క గారి మీద బురద చల్లడానికి కారణము ఆయనకు వైఎస్ఆర్ మీద ఉన్న కోపమే కారణం కావచ్చు అన్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా అదే ప్రజాభవన్లో ఆ వార్త వెనకాల ఉన్నదెవరు, రాయించింది ఎవరు అన్నీ తనకు తెలుసు. అదే విషయాన్ని మీడియా ముఖంగా నేను బట్టబయలు చేస్తానని ఆయన చాలా నిక్కచ్చిగా చెప్పుకొచ్చారు. ఇక దీంతో అసలు కాంగ్రెస్ రాష్ట్ర రాజకీయాల్లో, కాంగ్రెస్ కూటమిలో, కాంగ్రెస్లో ఉన్న ఆ మంత్రుల మధ్య కానీ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఏదో వివాదాలు గట్టిగానే ఉన్నాయన్న ఒక వార్త అయితే ఇప్పుడు మరొకసారి తెర మీదకి వచ్చింది. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి గారు సైతం ఖమ్మం సభలో మాట్లాడుతూ మీడియాలో వచ్చే వార్తలను ఖండించే ప్రయత్నం చేశారు. అంటే ఇది గాలి ఎటు తిరిగి ఎటు వస్తుందో అన్న రీతిలో ఆయన మాట్లాడినట్టు తెలుస్తూ ఉన్నది. మరి బట్టి విక్రమార్క గారు మాట్లాడిన మాటలు, ఆ కథనాల వెనుక ఉన్న కథానాయకుడు ఎవరు అనే దానిపైన విస్తృత చర్చ నడుస్తూ ఉంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ వార్తలను ఖండించడము, మీడియా సంస్థలు మీకేదైనా గొడవలుంటే మీరు చూసుకోండి అని మాట్లాడము, ఆయన మొత్తానికి ఈ వివాదానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేలా ఆయన వ్యాఖ్యానించినట్టయితే తెలుస్తూ ఉన్నది. ఇక ఈ నేపథ్యంలోనే ఇటు విపక్ష పార్టీలుగా ఉన్న బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీలు కావచ్చు విస్తృతమైన ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. వీరిద్దరికీ అటు ఎన్టీవీలో, ఏబిఎన్లో వాటాలు ఉన్నాయి. ఆ వాటాల గొడవలే ఈ మొత్తానికి కారణం అన్నట్లు కూడా కథనాలు వస్తూ ఉన్నాయి. దానిపైన ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు కొన్ని ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నారు. వీరి మధ్య గొడవలు ఇప్పటిది కాదు, అది పురాతన నుంచే గత కొంతకాలంగా వీరి మధ్యలో గొడవలు ఉన్నాయి. అవి గొడవలు ఈసారి తాజాగా బయటపడుతున్నాయని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ అలాగే బీజేపీ నేతలు, శ్రేణులు అయితే విమర్శిస్తూ ఉన్నారు. మొత్తానికి వీరి వలన అంటే ఇటు ఎన్టీవీ కథనాల వలన, ఏబిఎన్ కథనాల వలన మంత్రులు పలచన అవుతున్నారు అనుకోవచ్చు. కానీ మంత్రులు కాదు పలచన అయ్యేది, తెలంగాణ సమాజం పలచన అవుతుంది, తెలంగాణ గవర్నమెంట్ పలచన అవుతుంది. దీనిపైన నేషనల్ మీడియా ఫోకస్ చేస్తే తెలంగాణ రాష్ట్రం పరువు పోతుంది. ఈ విషయాన్ని ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకోవడం లేదు, ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని మర్చిపోతున్నారు అని ఇటు విపక్షాలు అయితే సూటిగా ప్రశ్నిస్తున్నాయి. మీకు ఆస్తి గొడవలున్నా, వాటాల గొడవలున్నా, పదవుల గొడవలున్నా, ఆధిపత్య గొడవలున్నా మీ కాంగ్రెస్ కుటుంబంలో అంతర్గతంగా మీరు మాట్లాడుకోవాల్సింది పోయి ఇలా బహిరంగ వేదికలపైన ఒకరి మీద ఒకరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే, ఇండైరెక్ట్గా మాట్లాడుకుంటూ ఉంటే ప్రతి ఒక్కరూ దాని గురించే చర్చిస్తూ ఉన్నారు. తద్వారా నేషనల్ మీడియా సైతం తెలంగాణ రాష్ట్రం వైపు తొంగి చూసే అవకాశం ఉంటుంది. అలాంటి తరుణంలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రమే పలుచన అవుతుంది. ఈ విషయం మీకు సోయి లేదా అని విపక్షాలు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాయి. నిజంగా మీడియాలో వచ్చే కథనాలు మంత్రులను కుదేలు చేస్తూ ఉంటే, మంత్రులు చేసే ఆరోపణలు ఇటు రాష్ట్రాన్నే కుదేలు చేసేలా ఉన్నాయి. సామాన్యులు సైతం వీరి మాటల పట్ల ముక్కున వేలేసుకునే పరిస్థితి అయితే ఇప్పుడు వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే మీడియాలో ఎందుకు కథనాలు వస్తున్నాయి అనేది ఒక చర్చ అయితే, మీడియాలో కథనాలు రావడం వెనకాల ఏదో బలమైన వ్యూహాలు ఉన్నాయి, కుట్రలు ఉన్నాయి. వీరు కావాలనే మీడియాలకు లీకులు ఇస్తున్నారు. లీకులు ఇచ్చిన తర్వాత అవి బెడిసి కొట్టడంతో తిరిగి మీడియాలపైనే కేసులు కడుతూ ఉన్నారు, మీడియాలనే బెదిరిస్తూ ఉన్నారు, మీడియాలనే ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ బలి పశువులు అవుతుంది మీడియాలే అని చెప్పేసి ఇటు జనాలు సైతం, విశ్లేషకులు సైతం మాట్లాడుకుంటూ ఉన్నారు. మొత్తం మీద ఈ రాజకీయ చదరంగంలో ఇటు మీడియాలు ప్రధాన పాత్ర పోషిస్తూనే ఆ మీడియాలే సెల్ఫ్ గోల్ చేసుకుంటూ ఉన్నాయి. కాబట్టి రాజకీయ నాయకుల వివాదాల్లో మీడియాలు
తల దూర్చకపోవడమే బెటర్ అని కొంతమంది విశ్లేషకులు అంటూ ఉంటే, మీడియాలకు లీకులు ఇచ్చి తమకు తమే సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారు మంత్రులు అని చెప్పేసి మరికొంతమంది విశ్లేషకులు అంటూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో వరుసగా వస్తున్న మీడియా కథనాలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రభుత్వాలను నిలబెట్టాలన్నా, ప్రభుత్వాలను పడగొట్టాలన్నా మీడియా చేతిలో ఉంటుంది. ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడే మీడియా చేతిలో ఉంటుందని అందరూ చెబుతూ ఉంటారు. తాజా పరిస్థితులను బట్టి చూస్తూ ఉంటే మీడియా కథనాలు కనుక ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో విచ్ఛిన్నత ఏర్పడే అవకాశం ఉంటుంది అనేదైతే విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. ఇప్పటికే హైకమాండ్ సైతం దీనిపైన దృష్టి పెట్టింది. అలాగే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ ప్రతి విషయాన్ని నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నది. హైకమాండ్కి సైతం ప్రతి విషయాన్ని చేరవేరుస్తూ ఉన్నది అని చెప్పేసి విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు తన హుందాతనాన్ని కాపాడుకోవాలన్నా, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు తన హుందాతనాన్ని కాపాడుకోవాలన్నా, ఇతర మంత్రులు కూడా తమ మంత్రి పదవులను కాపాడుకోవాలన్నా కాస్త ఆచితూచి అడుగు వేయాల్సిన అవసరం ఉందని, ఇష్టానుసారంగా మీరు సభల్లో మాట్లాడితే ప్రభుత్వాలకే చెడ్డ పేరు తీసుకొచ్చేలా ఉందని, కాబట్టి ఇకనైనా మీరు బహిరంగ సభల్లో మీడియాలపైన మాట్లాడినా, ఇతర మంత్రులపైన మాట్లాడినా, ఎవరిపైన మాట్లాడినా కాస్త చూసుకొని మాట్లాడవలసిందిగా విశ్లేషకులు అయితే వారికి హితబోధ చేస్తూ ఉన్నారు. చూడాలి మరి ఈ వివాదానికి రేవంత్ రెడ్డి గారు ఫుల్ స్టాప్ పెట్టేలా ఖమ్మం సభా వేదిక నుంచి మాట్లాడినట్టు తెలుస్తూ ఉన్నది. మీడియాలో ఇక వార్తలు రావద్దు, వార్తలు రావాలంటే నన్ను సంప్రదించండి, నేను అందుబాటులో ఉంటాను అని ఆయన వ్యాఖ్యానించారు. మరి వీటితో మంత్రులపై వార్తలు రాయడం కావచ్చు, మంత్రులపైన వార్తలు చేయడం కావచ్చు, ఈ మీడియా సంస్థలు ఆగుతాయా లేవా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఖచ్చితంగా ఏబిఎన్ రాధాకృష్ణ గారిని ఉద్దేశించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు నేరుగా ప్రస్తావించి మాట్లాడారు. కాబట్టి మరి ఆయన మాటలను రేపు ఏబిఎన్ పత్రిక కావచ్చు, ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా ఉన్న ఏబిఎన్ కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు ఎలా చూపిస్తాయి అనేది ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి ఈ వివాదానికి ఒక ఫుల్ స్టాప్ పడుతుందా లేదా అనేది వేచి చూడాలి. అలాగే వీరు వాటాల కోసమే లొల్లి అని ఇటు విపక్షాలు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న దాంట్లో నిజమెంత అబద్ధమెంత అనేది కూడా తేలాల్సిన అవసరం ఉంది.